హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా. ముందు వీడియోలో మేము కొమ్మాల జాతర వెళ్ళామని చెప్పాను కదా. ఇంకా ఇంటికి వస్తున్నప్పుడు దేవుడి దగ్గర కోడిని గోయించుకొని వచ్చినాము. ఇప్పుడు దాన్నే నేను ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తున్నా. ప్రాసెస్ చెప్పండి అని మాత్రం నన్ను అడగద్దు, ఎందుకంటే నాకు వచ్చినట్టు నేను చేస్తున్నా. అండ్ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని నా దగ్గర అయితే లేవు, ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చేస్తున్నా. రీసెంట్ గా మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఈ గిన్నె కనిపించింది, మంచిగా ఉంది కదా, ఏదైనా పెద్ద వంట చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకొని వచ్చిన. ఇక ఫస్ట్ కొత్త గిన్నెలా చికెన్ బిర్యానీ చేసిన. ఇంట్లో బాస్మతి రైస్ అయితే లేవు, నార్మల్ రైసే ఉండే, ఇంకా వాటితోనే చేసిన అన్నట్టు. మా ఆయన గారు చికెన్ పీసులు కర్రీ కోసం అని కొట్టించుండు, నేనేమో బిర్యానీ చేసిన కదా, పీసులు చాలా చిన్నగా అయిపోయినాయి. రైస్ ఎక్కువైంది, ముక్కలు తక్కువైనాయి. దేవులాడదామన్నా కూడా ముక్కలు సరిగ్గా కనబడతానే లేవు. నార్మల్ రైస్ తో చేసిన టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. మరీ రెస్టారెంట్ స్టైల్లో కాకుండా నా స్టైల్లో చేసిన, ఎందుకంటే పిల్లలకి కనుక తింటారు కదా, మాల్ మసాలా తక్కువ ఉంటేనే బెటర్. ఎనీవే ఇదన్నమాట ఈ వీడియో. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వట్లేదు, ప్లీజ్ వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్.